విజయవాడలో దారుణం జరిగింది. ఉర్మిళా నగర్లో పిన్నిని ముక్కలు ముక్కలుగా నరికాడు కొడుకు. భార్య పుట్టింటికి వెళ్ళిపోవడానికి పిన్నే కారణమని పగ పెంచుకున్నాడు ఆ సదరు నిందితుడు. మైనర్ అనేటువంటి తన కొడుకుతో కలిసి నిందితుడు తన పిన్నిని హతమార్చాడు. పిన్ని కాళ్ళు చేతులు మొండం వేరు చేశాడు. తల కాళ్ళు చేతులు అక్కనిసన్ స్కూల్ సమీపంలో పడవేశాడు. ఇక మొండాన్ని విజయవాడ బొమ్మసాల నగర్లో పడేశాడు నిందితుడు. 5 రోజుల క్రితం మహిళ కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే అక్టోబర్ 1న మాయమాటలు చెప్పి పిన్నిని ఇంటికి తీసుకెళ్లాడు ఆ కొడుకు. అంటే ఆ తల్లి వాళ్ళ ఆ నిందితుడి యొక్క తల్లి సోదరి ఈ మహిళ. అయితే ఈ మహిళని మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడట. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత తన కొడుకుతో కలిసి పదునైనటువంటి ఆయుధంతో మహిళపై విచక్షణారహితంగా దాడి చేశాడు. పిన్నిని చంపి కొడుకుతో కలిసి నంద్యాలకు పరారైపోయాడు ఆ సదరు నిందితుడు.